హలో, ఇవాళ నా నెక్లెస్ కలెక్షన్ చూద్దాం. నేను ఇట్లా వుడెన్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఈ బాక్స్ ఒకటి, ఈ బాక్స్లో అన్నీ పూసల చైన్స్ ఉంటాయి. దీంట్లో చాలా మటుకు ఆన్లైన్ ఉన్నాయి. నేను ఇవి ఓపెన్ చేసి మీకు 1 by 1 చూపిస్తాను. ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను. ఫస్ట్ వన్ ఇదండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. నా కాస్ట్లీయెస్ట్ నెక్లెస్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చి నాకు మింత్రాలో తీసుకున్నాను. బ్రాండ్ ఇక్కడ రాస్తాను. ఇది వచ్చి నాకు 1100 చేంజ్ 1100 పడింది. ఇట్లా పైనంతా పూసలు ఉంటాయి, గోల్డ్ బీస్ పల్స్తో. ఇక్కడంతా గ్రీన్ బీస్ ఉంటాయి. ఇక్కడ ఏరకొండ స్వామి ఫేస్ వచ్చి ఉంటుంది. నాకు ఈ లాకెట్ నచ్చి తీసుకున్నాను. దీనికి వచ్చిన పేరు ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లుంటాయి. నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో మీకు చూపించాను. ఇయర్ రింగ్స్ ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ చూపిస్తాను. సెకండ్ వన్ ఇదండి. ఇది కూడా సేమ్ మింత్రాలోనే తీసుకున్నాను. బ్రాండ్ కూడా సేమే, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చి ఇట్లా పర్ల్ చైన్ వచ్చి ఉంటుంది. మరీ లాంగ్ హారం కాదు, మరీ షార్ట్ కాదు. శివుడు పార్వతీలు వచ్చి ఇక్కడ లింగాలు ఉన్నట్టు వస్తాయి. చాలా అందంగా ఉంటుంది లాకెట్. సేమ్ బ్రాండ్. ఇది నాకు 900 పడింది. దీనికి ఒక ఇయర్ రింగ్స్ కూడా ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్గా, కానీ అది విరిగిపోయింది. నేను తీసుకున్నప్పుడు మింత్రాలో ఇయర్ రింగ్స్ కూడా ఫ్రీ వచ్చింది. దీనికి వచ్చిన పేరు ఇయర్ రింగ్స్ వచ్చి ఇది. ఇక్కడ సింహం ఫేస్ వచ్చినట్టుంది. ఇక్కడ లింగాలు ఉన్నట్టు ఉంటాయి చుట్టూ. ఇది కూడా గ్రీన్ కలరే. తాదరి చూపిస్తాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి. కృష్ణుడు శంఖంలో కూర్చున్నట్టు, పిల్లన గోవి కూడా వాయిస్తున్నట్టు మోడల్ చాలా బాగుంటుంది. కొంచెం ఆక్సిడైజ్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చి పైన చైన్. ఇది కూడా అంతే, మరీ లాంగ్ చైన్ కాదు, అట్లని మరీ షార్ట్ చైన్ కాదు. శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఇది. అయితే దీనికి వచ్చిన పీస్ ఇవి కాదండి, మామూలు చాలా లో క్వాలిటీ పీస్తో వచ్చింది. గ్రీన్ రెడ్ పీస్. నాకు అది నచ్చక నేను ఇది ఆన్లైన్లో మళ్ళీ మీషోలో తెప్పించుకున్నా. నాకు ఈ బీస్ వచ్చి 250 ఏమో పడింది. ఇది పర్పుల్ బీస్ తెప్పించుకునేది. నేను ఇట్లా అటాచ్ చేసుకున్నాను దీనికి. ఇప్పుడు కొంచెం లుక్ బాగుంది కదా, ఆ బీస్ మూలంగా చైన్ లుక్కే పోతుంది. ఎంత అందంగా ఉన్నారు చూడండి. ఇది నాకు జస్ట్ 250 అట్లా వచ్చింది. దీనికి వచ్చిన కమ్మలు వచ్చి 1 సెకండ్ ఇట్లా వచ్చి ఉంటుంది. సేమ్ ఇక్కడున్న కృష్ణ లాంటిదే. దీనికి కూడా బీట్ మార్చేసాను నేను. నెక్స్ట్ వన్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వన్ ఇదండి. ఇది నేను సర్వనాలో తీసుకున్నాను. 1 సెకండ్. ఇట్లా నెమలి వచ్చి కొంచెం 3D మోడల్లో ఉంటుంది, బయటికి వచ్చినట్టు. ఈ పించం వచ్చి ఊగుతూ ఉంటుంది. ఇది వచ్చి కొంచెం రెడ్డిష్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది.
ఇది వచ్చి నాకు 400 పడింది సర్వనాలో. కానీ సేమ్ ఇట్లాంటివి నేను ఆన్లైన్లో చూస్తున్నాను. ఆన్లైన్లో వచ్చి నాకు నేను చూసినప్పుడు వచ్చి 400 500 ఉందా. నేను అమెజాన్లో ఎక్కడ చూసానో గుర్తులేదు, అమెజాన్లోనే అనుకుంటా. దీనికి వచ్చిన పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇదే. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఆల్రెడీ మీకు ఫుల్ చూపించానండి. ఒకవేళ మీకు నచ్చితే ఆ వీడియోకి చూడవచ్చు. నేను ఇట్లా జిప్లాక్ కవర్స్లో పెట్టాను విడివిడిగా, ఎందుకంటే ఇవి గోల్డ్ పాలిష్ ప్లేతరు కదా, అంటే ప్యూర్ గోల్డ్ కాదు, ఆర్టిఫిషియల్ కదా. ఇది కొంచెం కలర్ పోతే మళ్ళీ కష్టము, అందం కూడా పోతుంది. అందుకే ఇట్లా కవర్స్లో పెట్టినాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఎలిఫెంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా ఎలిఫెంట్స్ ఉంటాయి, చిన్న ఎలిఫెంట్స్. వర్క్ చాలా బాగుంటుంది. సేమ్ ఇదే నేను మింత్రాలో చూసింది. మింత్రాలో కొంచెం ప్రైస్ ఉందా, నాకు ఇది ఆఫర్లో 900 అబ్బోకే వచ్చింది, 1000 బిలోకి వచ్చింది. ఇది వచ్చి నేను మా తమ్ముళ్ళు రాఖీకి డబ్బులు ఇస్తే దాంట్లో తీసుకున్నాను, అందుకే నాకు ఇది కొంచెం స్పెషల్ ఎక్కువ. దీనికి వచ్చిన పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి బుట్టలో కూడా ఎలిఫెంట్ ఉంటుంది. అయితే ఈ గోల్డ్ వచ్చి కొంచెము గోల్డిష్ టైప్ గోల్డ్లా ఉంది. ఈ గోల్డ్కి తేడా చూడండి. ఇది ఆక్సైజ్, ఇది ఆక్సైజ్ గోల్డ్. ఇది వచ్చి కొంచెం మెటల్ గోల్డ్ టైప్ అంటారు కదా, ఆ పాలిష్తో వచ్చింది. అయితే నాకు ఇదే కొంచెం ప్రిఫర్ చేస్తాను, నాకు ఇట్లాంటివి కొంచెం నచ్చుతాయి. ఇట్లాంటివి ప్రిఫర్ చేయను, ఏమంటే నాకు మోరల్ ఎలిఫెంట్స్, లక్ష్మీదేవి ఉన్నాయి కదా, చాలా అందంగా ఉంది కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ వన్ తీసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వన్ ఏదండి, ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది చాలా హెవీగా ఉండే నెక్లెస్ సెట్ నా దగ్గర ఉంది, దాంట్లో హారం. ఇది వచ్చి నాకు ప్రైస్ వచ్చి 1 సెకండ్ మీకు ఫుల్గా చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. ఇది వచ్చి నాకు 600 అట్లా పడింది. జూమ్ చేసి చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ, ఇక్కడ ఫిష్ ఉన్నట్టు, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నట్టు, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నట్టు, ఇక్కడ మళ్ళీ ఎలిఫెంట్స్ ఉన్నట్టు, ఇట్లా ఒక నెమలు ఉన్నట్టు, ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది. నాకు ఈ వర్క్ నచ్చే తీసుకున్నాను దీన్ని. దీనికి వచ్చిన పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి ఫస్ట్ ఇది వచ్చి బీస్, దీనికి కూడా వేరేనండి. చెప్పాను కదా ఇందాక, గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ స్టోన్స్ మీషోలో తెప్పించుకున్నానని. బీస్ నేను ఇక్కడ మార్చుకున్నాను. అయితే నేను కమ్మలకి మాత్రం నేను బీస్ మార్చలేని. బీస్ వచ్చి దీనికి ఒరిజినల్గా వచ్చిన బీస్ వచ్చి ఇవ్వండి. నేను ఇవి నాకు అంత నచ్చలేదు దీనికి అని చెప్పి మార్చుకున్నాను. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం నేను ఇంకా మార్చలేదు. దీనికి పూర్తి ఈ బీస్ పెట్టుకుంటే కొంచెం లాంగ్ అవుతుంది అది కమ్మలు, అందుకే ఇంకా ఈ బీస్తే ఉన్నని దీనికి వేరే ఏదైనా కమ్మలు సెట్ చేసుకున్నామని ఇది ఇట్లానే పెట్టేసాను. ఇది కరెక్ట్ లెంత్లో ఉంది, కరెక్ట్ ఉంది నాకు. ఇది వచ్చి కొంచెం హెవీ ఉందండి, లైట్ వెయిట్ అయితే కాదు, చాలా హెవీ ఉంది, చాలా బాగుంటుంది.
ఇది నేను మీషోలో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది సాదా చైన్ అండి, 1 గ్రామ్ గోల్డ్ చైన్ అనుకుంటా, నాకు తెలీదు, ఐడియా లేదు. మా తమ్ముడు, పెద్ద తమ్ముడు ఊరికి వెళ్తే ఢిల్లీకి అప్పుడు తెచ్చిచ్చాను నా కోసం అని. ఇది చంద్రముఖి మోడల్ ఏమో అంటారు కదా, ఆ మోడల్ చైన్ ఇది. దీనిలో గోల్డ్లో కూడా చేపించుకుంటుంటారు. నెక్స్ట్ వన్ ఇదండి, ఇది స్టోన్స్తో వచ్చింది. ఇది వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ పైనే అవుతుంది ఇది ఉంది నా దగ్గరకు వచ్చి. ఇది అమ్మమ్మ కొనిచ్చే షాప్లో, ఒకటి హోల్సేల్ షాప్ నిండా ఇక్కడ గుడి దగ్గర, మా ఇంటికి కొంచెం దగ్గరలో, అక్కడ హోల్సేల్ షాప్లో తీసుకున్నాం. ఇది 300 బిలోనే పడి ఉంటుంది నాకు తెలిసేది, నాకు ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఇప్పుడు వరకు ఏమీ డ్యామేజ్ ఏం కాలేదు. దీన్ని ఎక్కువసార్లు నేను వేరుకు చేయలేదండి, ఒక 3-4 టైమ్స్ ఏమో చేశాను అప్పుడు. చాలా బాగుంటుంది. స్టోన్స్ మొత్తం స్టోన్ వర్క్, ఇది ఒక ఎనామిల్ ఏదో వర్క్, ఇది నాకు ఐడియా లేదు ఏమంటారో. నేను ఇట్లాంటివి ఎక్కువ క్యారీ చేయను, అందుకే ఎప్పుడో ఒకసారి కదా అని కవర్లో వేసి పెట్టేశాను. నెక్స్ట్ వన్ ఇది, సారీ, దీనికి వచ్చిన పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి. నేను ఇయర్ రింగ్స్ కలర్స్ ఉన్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ని చూపిద్దాం మర్చిపోయాను. ఇది సెట్లో ఉండిపోయింది, కవర్లో నేను చూసుకోలేదు. ఇట్లుంటుంది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్. ఇది నేను ఎక్కువ క్యారీ చేయడం లేదు, అందుకే నేను కవర్లో వేసి లోపల పెట్టేశాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను చిన్నగా ఉన్నప్పుడు మా పిన్ని కొనుక్కున్నారు. ఇది 1 గ్రామ్ గోల్డే, రియల్ పర్ల్స్ అని ఇచ్చారంట, నాకు తెలియదు రియల్ పర్ల్స్ కాదు అని, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది. ఇది ప్లెయిన్ చైన్ అండి, చాలా బాగుంటుంది. ఇక చూడడానికి సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం చాలా లుక్ బాగుంటుంది. ఇది ఇట్లుంటుంది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లా జిప్ లాక్ కవర్లో విడిగేసుకుంటున్నా. ఇది ఆల్రెడీ మీకు ఇయర్ రింగ్స్ కలర్స్ ఉన్నప్పుడు చూపించింది. ఇట్లా వచ్చి ఉంటుంది. ఇది కలర్ కూడా కొంచెం ఫేర్ అవుట్ అయ్యిందండి, చైన్ అయితే కొంచెం ఫేర్ అవుట్ అయ్యింది, కానీ వేసుకున్నప్పుడు ఏం కనిపించరు. ఇప్పుడు ఈ బాక్స్ అయిపోయిందండి, దీంట్లో ఉండేవన్నీ మీకు ఓపెన్ చేసి చూపించేసాను, ఇక్కడ ఉండేవి కూడా తీసి చూపించాను. దీంట్లో అన్నీ ఆక్సిడైజ్ ఉన్నాయి సిల్వర్వి, ఇవి మీకు 1 by 1 తీసి చూపిస్తాను ఏమున్నాయని. ఇప్పుడు సిల్వర్ బేస్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటారు కదా, దాన్ని చూద్దాము. నెక్లెస్ ఇది వచ్చి నా మోస్ట్ ఫేవరెట్ ఇయరింగ్స్ అండి. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు బిలో 300కి వచ్చింది, బిలో 300కి వచ్చింది. ఇట్లా లాంగ్గా ఉంటుంది, హారం ఏముండదు, ఒక పీస్ ఉంటుంది. లాకెట్ చాలా నచ్చి తీసుకున్నాను. 1 second. లాకెట్ వచ్చి ఇట్లా ఒక బోట్లో రాధాకృష్ణులు పోతున్నట్టు ఇక్కడ ఒక నెమలి వచ్చి మళ్ళీ ఆ బోట్ షేప్ కూడా ఒక నెమలి షేప్ ఇచ్చాడు. నాకు ఇది చాలా నచ్చింది లాకెట్, అందుకే తీసుకున్నాను. దీనికి ఏం ఇయర్ రింగ్స్ ఏం ఇవ్వలేదండి, ఒక్క చైన్ మాత్రమే నాకు 300 పడింది. నెక్స్ట్ వన్ ఇది
ఇది కూడా అంతే, సేమ్ మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చి 3 ఎలిఫెంట్స్ ఇట్లా ఒకదానికొకటి పోతున్నట్టు. సెకండ్, ఇది చాలా యూనిక్గా ఉంది కదా, 3 ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. చైన్ సేమ్ అండి, లాంగ్ హారం. అయితే దీనికి ఇయర్ రింగ్స్ వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లా వచ్చింది. నేను ఈ ఆక్సైజ్ థర్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఆల్రెడీ కలెక్షన్ చేశాను. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇదే ఇట్లా వచ్చింది. ఇది వచ్చి నాకు ప్రైస్ 300 అండ్ చేంజ్ పడింది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 350 బిలోనే వచ్చింది. నెక్స్ట్ వన్ ఇది కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ నెక్ పీసే, ఈ ఆక్సైజ్ జ్యువెలరీ దాంట్లో. ఇది వచ్చి రాధాకృష్ణులు పోతున్నట్టు ఉంటుంది. ఇది వచ్చి నేను మీషోలోనే తీసుకున్నాను, నాకు 250 అట్లా వచ్చింది. ఈ పర్ల్స్ వచ్చి వైట్ పర్ల్స్ అంటారు కదా, అవి వచ్చినాయి. ఇది కొంచెం షార్ట్ హారమేనండి, లాంగ్ హారం కాదు, కానీ ఇక్కడ కూడా కొంచెం డిజైన్ వచ్చి ఉంటుంది. లాకెట్ చాలా బాగుంటుంది. సేమ్ ఇట్లాంటిదే గోల్డ్ బీస్తో కూడా ఉండిందా, నాకు సిల్వర్ కావాలని చెప్పి సిల్వర్ తీసుకున్నాను. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ ఇక్కడున్న డిజైనే, కానీ చిన్నది. రాధాకృష్ణులు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తున్నట్టు అనుకోవచ్చు, కానీ నేను రాధాకృష్ణులు అనుకుంటున్నా. ఇట్లా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని నాకు గిఫ్ట్ చేశారు. ఇది చాలా రోజులన్నీ ఇచ్చి నేను ఒకసారేమో పెట్టుకున్నా. అయితే తను ఇచ్చినప్పుడు ఇవి లేవండి, ఇవేవి లేవు, ఇట్లుండిందే. నేను ఇవి పాతవి నా దగ్గర బీస్ మువ్వలు నింటే ఇవి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా లుక్ వచ్చింది ఇవి యాడ్ చేసుకున్నానుకో. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేయడానికి. ఇవి మాత్రం ప్లెయిన్గా ఉంది తను ఇచ్చినప్పుడు. ఇది కూడా మరీ లాంగ్ రాడు, మరీ షార్ట్ రాడు, మీడియంగా వస్తుంది. నెక్లెస్ కన్నా కొంచెం లాంగ్ వస్తుంది. నా దగ్గర చోకర్స్ ఏవి లేవని, చోకర్స్ నాకు నచ్చవు తీసుకోవడము. నెక్స్ట్ వన్ ఇది నాకు ఇట్లా కొంచెం లెంతీగా ఉన్న చైన్సే నచ్చుతాయి, అది కూడా శారీస్ మీదకి. ఇవన్నీ కొంచెం లైట్ డిజైన్ వచ్చిన శారీస్, కాటన్ శారీస్ వాటి మీదకి చాలా బాగుంటాయి. కొంచెం హెవీగా ఫంక్షన్ వేర్ శారీస్, గోల్డ్ బార్డర్ వచ్చిన వాటికి ఇవి వేర్ చేస్తుంటాను. ఇవి నాకు చూపించాయి కదా ఎరకొంసం, ఇది అట్లాంటివన్నీ కొంచెం వాటికి వేర్ చేస్తాను. ఇవి అయితే కొంచెం సింపుల్ శారీస్, కాటన్ శారీస్, గోల్డ్ వర్క్ లేని శారీస్కి ఇవి చాలా బాగుంటాయి. కానీ నాకు ఇట్లా లాంగ్ లెంత్లోనే చూసుకుంటాను. చోకర్ టైపు నెక్లెస్ కూడా మెడకి టైప్ పట్టేసినట్టు ఉంటే నాకు ప్రిఫర్ చేయను. నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా చాలా నచ్చి తీసుకున్నాను నేను. ఇది వచ్చి రాధాకృష్ణుడి ఉయ్యాలో ఊగుతున్నట్టు చెట్టు కింద చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇట్లానే ప్లెయిన్ బీస్. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లా శంకు మోడల్ ఇచ్చినాడు. ఇది వచ్చి నాకు సేమ్ 350కి బిలో వచ్చిందండి. ఇది నాకు మోడల్ నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ వన్
ఇది లక్ష్మీ నెక్లెస్ హారం. ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకొని చాలా రోజులు అవుతుంది. జవేరీ పర్ల్స్ అనుకుంటా బ్రాండ్. నాకు చాలా రోజులు అవుతుంది, గుర్తు కూడా లేదు బ్రాండ్ కాదో కూడా. నాకు తెలిసి జవేరీ పర్ల్సే ఉంటుంది, ఎందుకంటే నేను ఇట్లాంటిదే జవేరీ పర్ల్స్లో చూశాను. రెడ్ బీస్ వచ్చి ఆక్సైడ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి, ఇది ఇక్కడ మళ్ళీ నెమళ్ళు వచ్చినాయి. ఇది వచ్చి నేను 500 బిలో తీసుకున్నానండి, నాకు ప్రైస్ కూడా గుర్తులేదు. దీనికి పాపిడి బిల్న కమ్మలు వచ్చింది, కమ్మలు మీకు చూపిస్తాను. కమ్మలు వచ్చి ఇట్లా ఉంటాయండి. దీనికి వచ్చిన పాపిడి బిల్ల కూడా సేమ్. లక్ష్మీదేవి వచ్చి ఈ పర్ల్ వచ్చి ఇక్కడ ఎలా ఉంటుంది, పాపిడి బిల్లలా ప్లెయిన్ చైన్ వచ్చిందండి. అది వేరే బాక్స్లో ఉంది. ఈ బాక్స్కి ఇది లాస్ట్ వన్ అండి. ఇది వచ్చి నేను సెట్గా తీసుకున్నాను, మొత్తం కమ్మలు బ్రాస్లెట్ మీషోలో. ఇది వచ్చి నాకు 500 పడింది. 1 సెకండ్, నేను కమ్మలు కూడా చూపిస్తాను. ఇట్లా వచ్చి ఉంటుంది కమ్మలు. దీని బ్రాస్లెట్ వచ్చి వేరే బాక్స్లో పెట్టాను, ఆల్రెడీ బ్యాంగిల్ కలెక్షన్ దాంట్లో చెప్పాను మీకు. ముక్కు పొడకు కూడా వచ్చింది. నెక్స్ట్ రింగు కూడా వచ్చింది దీనికి. ఇది 500 పడింది. అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీనికి ఇచ్చిన ఈ చైన్ ఉంటుంది కదా, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అసలుకి హెవీగా ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. దీన్ని 2 టైప్స్గా వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మోడల్ చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా ప్రిఫర్ చేయరు ఎవరు ఇట్లా బ్యాక్ సైడ్ వేయడానికి, కానీ మనం వేసుకుంటే ఎవరికి తెలియదు. చూడండి ఎంత లుక్ బాగుందో. అసలు ఇది బ్యాక్ సైడ్ లానే ఉందా అసలు. సారీ అండి, దీంట్లో ఇంకొకటి ఉంది ఈ బాక్స్లోనే. ఇది లాస్ట్ వన్. ఇది వచ్చి కృష్ణుడి, వెన్న కృష్ణుడు, చిన్ని కృష్ణుడు లాగా. ఇది వచ్చి నేను మీషోలోనే తీసుకున్నా. అయితే నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది ఇక్కడ స్టోన్స్ వచ్చి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్తో తీసుకునింది. అయితే డ్యామేజ్తో వచ్చింది, ఇక్కడంతా విడిగిపోయి వచ్చింది, అందుకే రిటర్న్ పంపించాను. ఇది వచ్చి నాకు 500 బిలో వచ్చిందని, 400 చేంజ్ అబోవ్ వచ్చింది. ఇక్కడ 2 ప్యాడెస్ ఉన్నట్టు కూడా ఉంది చూడండి. డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ కృష్ణుడు ఉన్నారు. నేను కృష్ణుడు కానీ వినాయకుడు కానీ, తర్వాత దీనికి వచ్చిన కమ్మలు వచ్చి లక్ష్మీదేవి కానీ ఇవన్నీ ఇట్లా ఏదైనా వచ్చింటే నేను తీసుకోవడానికి, అది రీజనబుల్ ధరలో ఉంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి. దీనికి వచ్చిన కమ్మలు వచ్చి ఇట్లా వెన్నకృష్ణుడు వచ్చాడు. అయితే ఇది ఆపోజిట్ సైడ్లో వచ్చింటే కొంచెం ఇంకా బాగుండేది. ఇట్లా సేమ్ సైడ్లో వచ్చింది. డీటెయిలింగ్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఇది ఎందుకు కలర్ ఇట్లా ఫేడ్ అవుట్ అయిందంటే దీని కలర్, ఇది కలర్ వేరే ఉంచుతుంది. దీని కలర్ వేరే ఉంది, దీని కలర్ వేరే ఉంది. ఇది ఎందుకు ఇట్లా ఫేడ్ అవుట్ అయిందంటే నేను ఎక్కువ కమ్మల్ని వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. నేను ఈ కమ్మల్ని ఒక 3-4 టైమ్స్ వేసుకునింది, అందుకు ఇది కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అయింది. ఈ కలర్ లాగా అయితే రాకుంది, నేను వాష్ చేశాను కానీ రాకుంది. ఇవన్నీ చూపించేసాను కదా. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నవన్నీ అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్లో ఏమున్నాయో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 1 by 1 తీసి చూపిస్తాను. అయితే దీంట్లో కొన్నివి ఏవి ఆన్లైన్లో లేవు. ఒకవేళ 1-2 ఏమైనా ఉంటే మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయని. ఈ బాక్స్ అయితే ఎంటీ అండి, ఏం లేదు. జస్ట్ ర్యాండమ్ ఏదైనా వేసి పెట్టుకోవచ్చు,
సడన్గా ఏదైనా ఇప్పి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని పెట్టానంతే. మీకు నా జ్యువెలరీ కలర్స్ నచ్చింది అనుకుంటున్నాను, నా నెక్ పీసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.